దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. 28, 29, 31 వరకు. నీకు తెలియదా, నీవు వినలేదా? భూదిగాంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఆయన సొమ్మసిల్లడు, అలయడు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు. యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. చదవబడిన లేఖనం మన వెనుకల్లో దేవుడు దీవించునుగాక. ప్రార్థించుకుందాం. కృపగల తండ్రి, దయగలిగిన దేవ వందనాలు. చదవబడిన లేఖనం నీది. నాతో మొత్తం మాట్లాడండి. దుబాయ్ ట్రిప్పుని విజయవంతం చేసినందుకు నీకు స్తోత్రం. మీరు ఆశించండి, దీవించి విధంగా వాడుకోండి. మీరే కనికరించి దయపాలించమని వేడుకుంటున్నా తండ్రి, నీకు స్తోత్రం. మమ్మల్ని ఆశ్రయించండి, దీవించండి. రాకపోకలు తోడుగా ఉన్నారు. ప్రతి పరిస్థితుల్లో మీరు తోడుగా ఉన్నారు. నీకు స్తోత్రం. మీరే తోడైండి నడిపించి వాడుకొని మహిమా ఘనత ప్రభావాలు పొందుకొని మనం తిరిగి మా గృహాలకు వెళ్ళనింటుండగా మాతో మీరే మాట్లాడి మీరు నడిపించి సహాయం ఇచ్చేయండి. వందనాలు, స్తోత్రం చెల్లిస్తూ యేసునామములో ప్రార్థించే వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. ఎవరైనా ఎందుకు సొమ్మసిల్లుతారంటే బలము తక్కువైపోయి, వీక్ అయిపోయి, బలహీనమైపోయి. ఆ బలం దేవుడే ఇవ్వాలి. దేవుడు బలమిచ్చువాడు. దేవుడు అధిక బలవంతుడు. దేవునికి చాలా బలం ఉంది. అది ఆయనకు పోతూ వస్తూ ఉండే బలం కాదు, ఎప్పటికీ ఒకే విధంగా ఉండే బలం ఆయనకు ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అతి బలవంతుడా, నాకు చాలిన దేవుడా. వీళ్ళిద్దరు వారి రాజులందరి నేలు మహారాజువు, శక్తులన్నిటిపైన సామ్రాట్టువు. రాజులందరి నేలు మహారాజువు, శక్తులన్నిటిపైన సామ్రాట్టువు. ఆశ్చర్యకరుడా, అతి బలవంతుడా, నాకు చాలిన దేవుడా. మనకు సరిపోయిన దేవుడు యేసు. ఆయనలో అతి బలమున్నది. ఆ బలము మనకు అవసరమున్నది. మనకెప్పుడైనా ఏం తక్కువ అవుతుందంటే బలం తక్కువ అవుతుంది. దేవుడు ఎప్పుడైనా మనకి ఏమి ఇవ్వాలనుకుంటాడంటే బలమే ఇవ్వాలనుకుంటాడు. ఆయన దగ్గర ఉన్నదే అది, మనకు కావలసింది కూడా అదే. రోజు మనం వీక్ అవుతుంటాం, మన లోపల శక్తి తక్కువైపోతుంది, అందుకే భోజనం చేస్తుంటాం. సరే, శరీరంలో సత్వ తక్కువైందని భోజనం చేసినాం కదా, మరి నీ మనస్సుకు శక్తి తక్కువైతే, హృదయానికి శక్తి తక్కువైతే అప్పుడేం చేస్తాం? అప్పుడు దేవుడు మనకు బలం ఇవ్వాలి. ఏమండి? మనోనిబ్బరం, ధైర్యం మనకు దేవుడు ఇవ్వాలి. అది దేవుడు ఇస్తేనే మనము కాన్ఫిడెంట్గా ఉండగలుగుతాము. ఆత్మస్థైర్యముతో, ఆత్మ నిబ్బరముతో ఉండగలుగుతాం. ఆ ధైర్యము దేవుడే ఇస్తాడు మనకు. దేవుడే ఇవ్వాలి మనకు. ఇంకా వేరే దగ్గర నుంచి లేదు, వేరే సోర్సే లేదు. అందుకే దేవుని మాటలు మనకు ధైర్యం పుట్టించవా అంటే దేవుని మాటలు ధైర్యం పుట్టిస్తాయి మనకు. అందుకే బైబిల్ చదివిన వాళ్ళకు గుండె ధైర్యం ఎక్కువ ఉంటుంది. దేనికైనా తెగిస్తారు వాళ్ళు. ప్రార్థించే వాళ్ళకు గుండె ధైర్యం ఎక్కువ. ఎందుకంటే దేవునితో సహవాసము చేసి నడిచినప్పుడు వాళ్ళకు వచ్చేటిది ఏంటిదయ్యా అంటే వాళ్ళకు గుండె ధైర్యం వస్తుంది, బలం వస్తుంది, ఆత్మలో బలం వస్తుంది వాళ్ళకు. అందుకే ప్రార్థించిన, వాక్యం చదివిన, సహవాసంలో ఉన్న ఈ వ్యవహారాలన్నిటిలలో కూడా మనకు దేవుడు బలమునిస్తాడాయన. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ బలము మనం పొందుకోవాలి.
ఆ బలముతో మనం బలవంతులము కావాలి. అప్పుడు ఏమవుతుందంటే శత్రువును జయించడానికి మనకు సులువు అవుతుంది. బైబిల్లో ఉన్న బలవంతులు కొంతమంది మనకు తెలుసు. దేవుడు అందరికంటే బలవంతుడు. సాతాను దేవుని తరువాత బలవంతుడు. తరువాత సంసోను బలవంతుడు. 1000 మందిని చంపిండు ఒక్కడే. ఎంత బలం ఉంటే చంపుతారు? మనం అప్పుడప్పుడు నల్లిని చంపలేం, దోమని చంపడం కష్టమవుతుంది మనకు. ఏమండి? ఆయన 1000 మందిని చంపించిండు, ఇంకా అలసిపోలేదు, ఇంకా చంపుతాడు ఎవడన్నా వస్తే. ఏలియా 850 మందిని కరకర కోసి పడేసిండు. దావీదు సింహం వెలుగుబంటి వస్తే దాన్ని కొట్టి చంపేసిండు, చీల్చి పడేసిండు. ఆ బలం ఎక్కడిది అంటే మనకున్నటువంటి బలం కాదు, మన బలం కాదు, అది దేవుడిచ్చిన ప్రత్యేకమైన బలం. అది దేవునికి మహిమ కలుగునుగాక. మోషే 40 దినాలు 40 రాత్రులు 2 సార్లు ఏమి తినకుండా ఉన్నాడు. శరీరంలో సత్వ తక్కువ కాలేదు, కనుచూపులో చూపు తక్కువ కాలేదు. ఆ బలం ఎట్లొచ్చింది? దేవుడిస్తాడు. ఆ బలం దేవుడే ఇచ్చిండు. నూతనమైన బలం మనకు రోజు అవసరం. నూతనమైన ఆహారం ఎట్లా అవసరమో నూతనమైన బలం అవసరం. ఆ బలం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కనుకనే దేవుడు మనకు కావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. ఆయన సొమ్మసిల్లడు అన్నాడు. 28వ వచనం చూడండి. ఆయన సొమ్మసిల్లడు, అలయడు. మనం అలసిపోతాం, మనకు అలసట ఉంది. ప్రొద్దున పనికి పోయి రాగానే, డ్యూటీకి పోయి రాగానే అలసిపోయి అమ్మయ్యా ఇక సప్పుడు ఏకుండా చెదరకపోని పడుకుంటే బాగుండి అనిపిస్తుంది. కానీ మన పనులు పడుకొని మనల్ని ఎన్నో పనులు ముందట చూస్తుంటాయి. బోళ్ళు బాసనలు చూస్తాయి, బట్టలు చూస్తాయి, ఇల్లంతా చిందరవందరగా ఉంటుంది. లేదా ఇట్లా ఎన్నో విషయాలు మనల్ని నిద్రపోకుండా చేస్తాయి, నిద్ర రాకుండా చేస్తాయి. అలసిపోతాం మనం. ఎందుకు? అలసట అంటే ఏంటిది? బలము ఖర్చు అయిపోయినప్పుడు అలసట వస్తుంది. మనం బలమును పొందుకున్నప్పుడు మనం బలవంతులం అవుతాం. అయితే దేవుడు అలసిపోడు. అయితే ఆయన మనలను అలసిపోకుండా చేయాలంటే ఆయన మనకు బలమునివ్వాలి, ఆయన మనకు శక్తినివ్వాలి. దేవునికి మహిమ కలుగునుగాక. చాలాసార్లు మన జీవితంలో ఏ పని మొదలుపెట్టినా ఇది అవసరమా, ఇది మానుకుంటా, ఇది నాకు వద్దు అనిపిస్తుంటుంది. ఉద్యోగం చేసే వాళ్ళకు ఉద్యోగం వద్దు అనిపిస్తుంది, వ్యవసాయం చేసే వాళ్ళకు వ్యవసాయం వద్దు అనిపిస్తుంది. మీరు ఏ పని చేసినా ఆ పనిలో మీకు అనిపిస్తుంది ఒక టైంలో ఏది వద్దు అనిపిస్తుంది, కానీ కుదరదు. మనకున్న అవసరాతలు, మనకున్న అప్పులు, మనకున్న పరిస్థితులు మనల్ని మళ్ళీ ముందుకు నడిపిస్తాయి. లేదు వద్దనుకుంటే నాకు రేపు కష్టం అయిపోతుంది, భవిష్యత్తు కష్టం అవుతుందని మళ్ళీ మనం పుంజుకొని మళ్ళీ మొదలుపెట్టి ముందుకు నడుస్తూ ఉంటాం అన్నమాట. ఏమండి? కనుక మళ్ళీ మనం బలం పొందుకోవాలి, మళ్ళీ అలసిపోకుండా ముందుకు నడవాలంటే దేవుడు మనకు శక్తినివ్వాలి. అందుకే దేవుడు మనకు శక్తినిచ్చువాడు. అందుకే ఆయన రోజు కావాలి మనకు. ఎందుకండి వారానికి ఒకసారి చర్చికి పోతే సరిపోదా? న్యూ ఇయర్కు చర్చికి పోతే సరిపోదా? ఎందుకండి అంటే దేవునితో ఎవరైతే అధిక సమయం గడపరో, మినిమం సమయం కూడా గడపరో, వారు ఖచ్చితంగా బలహీనులుగా ఉంటారు. మీరు గుర్తుపెట్టుకోండి. విశ్వాసంలో బలహీనులుగా ఉంటారు, సువార్త చెప్పుడులో బలహీనులు, పాటలు పాడుటలో బలహీనులుగా ఉంటారు, వాక్యం చదువుట్లో బలహీనులుగా ఉంటారు, ఒక ఆత్మను రక్షణలోనికి తీసుకురాలేరు, ఇతరులకు ఒక గొప్ప సాక్షిగా ఉండలేరు. ఎందుకంటే బలహీనులు. మనం అనుదినం దేవునితో సహవాసం కలిగి ఉండడం వల్ల, ప్రార్థించడం వల్ల, వాక్యం చదవడం వల్ల, సువార్త ప్రకటించడం వల్ల జరిగేది ఏంటంటే ఈ పనులన్నీ చేస్తున్న సమయంలో మనకే తెలియకుండా మనలోనికి దేవుని నూతన శక్తి వస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే ఆయన అన్నాడు 31లో, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు పైకి ఎగురుదురు. అంటే మనము ఆకాశంలోకి పోతామని కాదు, మనం చేస్తున్న పనిలో, వృత్తిలో మనం ఎదుగుతామని అర్థం. దేవునికి మహిమ కలుగునుగాక. అలయక పరిగెత్తుదురు అన్నారు. మనకు అలసట రావద్దు అంటే దేవుని సహవాసం కావాలి మనకు. మనం అలసిపోవద్దు. మనం చేస్తున్న ఉద్యోగంలో, మనం చేస్తున్న సంసారంలో, మనం చేస్తున్న వ్యవహారంలో, మనం చేస్తున్న వ్యాపారంలో,
మనం చేస్తున్న విషయాలలో అలసిపోవద్దు, నాకు ఇది వద్దు అనుకోవద్దు. ఇంకా ముందుకు నడిచే శక్తి రావాలంటే దేవునితో సహవాసం చేయాలి. దేవుడు అది ఇవ్వాలి మనకు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం సొమ్మసిల్లొద్దు, మన నడక ఆగొద్దు. అంటే దేవుని సహవాసం మనకు కావాలి, దేవుడు ఇచ్చే బలం మనకు కావాలి. అందుకే దేవుడు మనకు కావాలి. అందుకే దేవునితో సహవాసం ఉండి మనం రోజు ప్రయాణించినప్పుడు మనం చేసే ఏ ప్రయత్నమైనా అది విజయం సాధించి తీరుతుంది. అది బికాస్ ఆఫ్ గాడ్స్ ఎనర్జీ. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక దేవుడిచ్చే బలముతో మనం ముందుకు కొనసాగుదాం. దేవుడిచ్చే బలముతో ప్రార్థన చేద్దాం, బైబిల్ చదువుదాం, సువార్త ప్రకటిద్దాం, ఇతరులకు సాక్షులుగా నిలబడదాం, సర్వ ప్రపంచాన్ని సువార్తతో నింపుదాం. దేవునికి మహిమ కలుగును గాక. మేము దేవుని కొరకు శూరకార్యములు చేస్తామన్నారు భక్తులు, షద్రకు, మేషకు, అబేద్నెగోలు, దానియేలు. మేము దేవుని కొరకు శూరకార్యాలు చేస్తాం. మేము ఎట్లా చేస్తావయ్యా? నీ శక్తి ఎంత, నీ బలం ఎంత? నాది కొంచెమే శక్తి, నా బలం కొద్దిగానే, కానీ దేవుని బలం గొప్పది కదా. దేవుడు బలం ఇస్తే నేను సింహాన్ని చీల్చిపడేస్తా, దేవుడు బలం ఇస్తే ఎలుగుబంటిని చీల్చిపడేస్తా, దేవుడు బలం ఇస్తే 1000 మందిని ఎదిరిస్తా, దేవుడు బలం ఇస్తే నేను ఏమైనా చేయగలుగుతా. యెహోషువకు దేవుడు ఒక బలం ఇచ్చాడు. ఎలాంటి బలం అంటే సూర్యచంద్రులను ఆపే బలం ఇచ్చిండు. ఏలియాకు వర్షంను ఆపే బలం ఇచ్చిండు. మోషేకు ఎర్ర సముద్రంను పాయలు చేయుట, తర్వాత మూసేటట్టు చేయుట, అటువంటి బలం ఇచ్చిండు. ఆయన ద్వారా చేసిండు కదా. ఏమండి, ఏలియా చనిపోయినటువంటి వ్యక్తిని లేపిండు, శిష్యులు కూడా అట్లనే లేపిండు. అయితే మనకు కూడా దేవుడు ఏదో ఒక బలం ఇస్తాడు. ఆ బలం మనం పొందుకొందుముగాక, ఆ శక్తిని మనం పొందుకొందుముగాక. మనం చేస్తున్న పనిలో, వ్యవహారంలో అలసిపోకపోదుముగాక. మనందరికీ నూతన బలము కలుగునుగాక, నూతన శక్తి కలుగునుగాక. దేవుని బలము మనకు రావడమే దేవుని నూతన ఉజ్జీవం మనకు రావడం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకే దీన్ని మీరు ప్రతిరోజు పొందుకోవాలి అన్నాడు. అడగాల దేవుని దగ్గర, దేవా నీ బలమివ్వు, నీ శక్తినివ్వు, నీ అభిషేకమునివ్వు అని దేవుని దగ్గర మనం అడిగినప్పుడు దేవుడు తప్పక అనుగ్రహిస్తాడు. అందుకే మనము ఇంకా 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 ఎదుగుతాం 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 ఎదుగుతాం, ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి మనం చేస్తూ ముందుకెళ్ళగలుగుతాము. ఆ ఎదుగుదలే దేవుడు మనకు నూతన బలం ఇచ్చాడు అనేదానికి సాక్ష్యం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఆ ఎదుగుదల సంఘానికి ఉంటుంది, ఆ ఎదుగుదల వ్యక్తిగత జీవితాలకు ఉంటుంది, ఆ ఎదుగుదల కుటుంబాలకు ఉంటుంది, ఆ ఎదుగుదల వ్యక్తిగతంగా ఉంటుంది, సమాజానికి కూడా ఉంటుంది, సంఘానికి కూడా ఉంటుంది. అలా మనం మునుముందుకు ప్రయాణం చేయాలి అని దేవుడు కోరుకుంటున్నాడు, ఆశిస్తున్నాడు. కనుక దైవ బలముతో మనం ముందుకు కొనసాగుదాం. దేవునికి మహిమ కలుగునుగాక. శక్తి చేత కాదనెను, మన బలముతో నిధి కాదనెను, నా ఆత్మ ద్వారా దీని చేతు అని యెహోవా సెలవిచ్చెను. సెలవిచ్చెను, శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను. ఏమండి, ఇది మన బలముతో, మనం శక్తితో కాదు, దేవుని ఆత్మశక్తితో ఈ కార్యం దేవుడు చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. 26వ వచనం చదువుదాం. మీ కన్నులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవడు సృజించెను? వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేరజేసి వీటన్నిటిని పేరులు పెట్టి వాడే కదా. తన అధిక శక్తి చేతను, తనకు కలిగి ఉన్న బలాతిశయం చేతను ఆయన ఒక్కటి ఆయనను విడిచిపెట్టాడు. ఆయనకున్న తన అధిక శక్తి చేత, తనకు కలిగి ఉన్న బలాతిశయము చేత. దేవునికి ఉన్న అతిశయం ఏంటంటే బలాతిశయం. ఆయనకున్న బలమును బట్టి దేవుడు అతిశయించవచ్చు. ఏమండి, కాబట్టి అంత గొప్ప బలవంతుడు, బలం ఎన్నటికి అయిపోని దేవుడు మనకున్నాడు. నీకు ఎప్పుడు ఎంత అవసరమైతే అంత బలం నువ్వు పొందుకో. నీకు ఇవ్వడానికి దేవుడు కూడా ఎదురు చూస్తున్నాడు. అలసిపోకండి, విశ్వాసం నుంచి తొలగిపోకండి, విశ్వాసాన్ని కాపాడుకోండి,
బలహీన పడకండి. ఏ విషయంలో తీసుకున్న తీర్మానం నుంచి వెనక చేయకండి. దేవుడు నిన్ను వెండుంటి నడిపిస్తాడు. ప్రతి కష్టం నుంచి, ప్రతి ఇబ్బంది నుంచి మనకు ఒక అద్భుతమైన విలువైన అనుభవం దొరుకుతుంది. బాధపడకండి. అనుభవమే గొప్ప బలం మనకు. కాబట్టి బలమిచ్చే దేవుడు, బలపరిచే దేవుడు మనతో ఉన్నాడు. ఆయన మనల్ని నడిపిస్తున్నాడు, నడిపిస్తాడు. మీరు కలిగి ఉన్న ఉద్దేశం నుంచి వెనుకకి రాకండి, ముందుకు నడవండి, ఎదగండి, 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 ఎదగమని దేవుడు చెప్తున్నాడు. కనుక దేవుని బలము చేత మనము ఉన్నత స్థానములోనికి, ఆకాశములోనికి, ఉన్నతమైన మెట్టు మీదికి దినదినము ఎదుగుతూ వర్ధిల్లుదుముగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. కృపగల తండ్రి, దయగలిగిన దేవ, వందనాలు. ఇంతవరకు మీ కృపలో కాపాడి భద్రపరిచారు, నీకు స్తోత్రం. నీవిచ్చే బలము చేత దినదిన ప్రవర్ధమానముగా మేము ఎదిగి అభివృద్ధి చెంది ఆశీర్వాదం పొంది అట్టి కృప దయచేయండి. మీరే దీవించమని వేడుకుంటున్నాం. మీరే బలపరిచి నడిపించండి. మీరే బలపరిచి మమ్మల్ని అందరినీ కూడా, సొమ్మసిల్లిన వారిని, అలసిపోయినటువంటి వారిని ఊరడించండి. శక్తిని అనుగ్రహించండి. నీ అధిక బలముని ఇవ్వండి, నీ అధిక శక్తిని ఇవ్వండి. తీసుకున్న తీర్మానాల నుంచి వెనుకకు రాకుండా చేయాలనుకున్న పనుల్లో దినదిన అభివృద్ధిని మీరు దయచేసి మీరు దీవించి ఆశ్రయించి వాడుకొని మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొని మనం మీకు లెక్కలేని స్తోత్రం చెల్లిస్తున్న కృపగా అప్పగించుకుంటూ మా సంఘ బిడ్డలందరినీ పేరు పేరును దీవించండి. చిన్నపిల్లలను దీవించండి, యవనస్తులను దీవించండి, స్త్రీలను దీవించండి, పురుషులను దీవించండి, కుటుంబాలను దీవించండి, ఒంటరిగా ఉన్న వారిని దీవించండి. మీరు బలపరచండి. అందరినీ బలవంతులుగా చేయండి తండ్రి. నూతన బలమును ధరింపజేయండి. నూతన ఆశీర్వాదాలతో నింపండి. నూతనమైన మెట్లెక్కించండి. మీరే బలపరిచి వాడుకొనమని వందనాలు స్తోత్రం చెల్లిస్తున్న కృపగా అప్పగించుకోండి. యేసు ఉన్నత నామమున ప్రార్థించాడు వేడుకున్న పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృష్ణ పరిశుద్ధాత్మకున్న సహవాసం ఇక్కడ మనకు భూలోకము సకల భక్తుడికి తోడండి. యేసు వచ్చేంత వరకు, మనం ఈ లోకంలో వరకు దేవుని కృపా కాపుదల సంరక్షణ నిరంతరం తోడైండును గాక. ఆమేన్. ఆమేన్.